చైనా అంటేనే డేంజర్ అని, చైనా మాంజా కూడా డేంజర్ అని తెలిపారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. చైనా మాంజా వాడకూడదని, వాడితే నేరమన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా బోయిన్పల్లిలో పతంగుల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు మల్లారెడ్డి. తీన్మార్ పాటలకు స్టెప్పులు వేస్తూ పిల్లలకు పతంగులు పంపిణీ చేశారు మల్లారెడ్డి. గత 18 సంవత్సరాలుగా పిల్లలకు కైట్స్ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు మల్లారెడ్డి. మా టింకు గౌడ్, మా కొడుకు టింకు గౌడ్ 18 సంవత్సరాల సంది కూడా ప్రతి పండుగ బ్రహ్మాండంగా చేస్తాడు. నవరాత్రుల పండుగ కానీ, దసరా పండుగ కానీ, దీపావళి పండుగ కానీ, పతంగుల పండుగ కానీ, భోగి పండుగ కానీ బ్రహ్మాండంగా పిల్లలకి ఈరోజు పెద్ద ఎత్తున 18 సంవత్సరాల సంది కూడా పతంగులు పంచుతా ఉన్నాడు. ఈరోజు భోగి మంటలు కూడా పెడతా ఉన్నాడు. అందరికి కూడా పతంగులు పంచి పిల్లలంతా కూడా ఉత్సాహపరుస్తున్నాడు మా టింకు గౌడ్. ఏది ఏమైనా మా బోయిన్పల్లి మేము పుట్టినూరు, మేము పెరిగినూరు, మేము చదువుకున్న ఊరు, మేము పెద్దగైన ఊరు. మా ఊర్లో మేము ఇప్పటికి కూడా గత 50 సంవత్సరాల సంది కూడా మేము ఇక్కడనే ఉన్నాం అంతే. కాబట్టి మేము ఇక్కడనే పుట్టాం. మా టింకు గౌడ్ 18 ఏళ్ళ సంది చేస్తున్నది. ఆయనకు ధన్యవాదాలు. అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మేడ్చల్లో కూడా నేను అన్ని జాగాలలో కూడా ముగ్గుల పోటీ పెట్టాను. ఈరోజు మా లీడర్లంతా కూడా ముగ్గుల పోటీ పెట్టారు. రేపు 16 అందరికీ కూడా